గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో 4-5% అవి ఖచ్చితంగా టీడీపీ కన్వర్ట్ అవ్వాలి. లేకుంటే జనసేన కన్వర్ట్ అయితేనే ఆ ఓట్లతోటి పర్సెంటేజ్ పెరుగుతుంది. అప్పుడు జగన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఒకవేళ ఈ పర్సెంటేజ్ షర్మిలకి మధ్యలో వెళ్ళిపోయిందంటే వీళ్ళ పర్సెంటేజ్ ఇలానే ఉంటుంది. ఆయన పర్సెంటేజ్ వీళ్ళు 45 అటు దగ్గర ఉన్న, అతను కూడా 46, 47 ఉన్న ఆటోమేటిక్గా వైసీపీ గెలిచేస్తుంది. కాబట్టి ఇదైతే కొంచెం సంక్లిష్టంగానే ఉంది. చూడాలి. ఒకవేళ బీజేపీకి కలవకపోతే మటుకు అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిన బీజేపీ కూడా తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్గా అయితే కొంచెం ఇది కన్ఫ్యూజన్ మ్యాటర్ కనుక తెలుస్తుంది. మరి ఈ స్కెచ్ ఎవరు వేశారనేది చూడాలి. ఎవరు వేశారనేది మనకి ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. బాబు స్కెచ్చా లేకుంటే జగనే వాళ్ళ చెల్లెల్ని ఇంకా తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన వైసీపీ కాబట్టి వచ్చింది, కొత్తగా పుట్టింది వైసీపీ కాబట్టి జగన్ ఏమన్నా ఇది చేపిస్తున్నాడు అనేది తెలియదు. చాలా జరుగుతుంది. ఆ నోరు విప్పి మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. ఇది అన్న కోసం చేస్తుందా లేకుంటే